వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. సో 2018 ఏదైతే జనవరి నెలలో అమృత ప్రణయ్ అని ఇద్దరు ఒక ప్రేమికులు వాళ్ళ కాలేజ్లో వాళ్ళ స్కూల్లో పరిచయం ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 2018 జనవరిలో. సో ఈ ప్రేమ వివాహం అనేది కులాంతర వివాహం. ఆ అబ్బాయి SC ST సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అమృత వాళ్ళ నాన్నగారు ఎవరైతే మారుతీరావు గారు ఉన్నారో సో ఆయనకి ఇష్టం లేని పెళ్లి వాళ్ళ కూతురు చేసుకున్నని చెప్పేసి 2018 ఏదైతే సెప్టెంబర్లోనే ప్రణయ్ని మారుతీరావు గారు హత్య చేయించడం జరిగింది. ఈవెన్ ఇదే కేసులో అమృత ప్రణయ్ ఇదే కేసులో మారుతీరావు గారు అనే వ్యక్తి A1 గా ఉన్నారు. సో ఎట్టకేలకు కోర్టు అనేది తీర్పు అనేది ఇచ్చిందనమాట. మారుతీరావు గారు 2020లోనే చనిపోవడం జరిగింది మారుతీరావు గారు. అండ్ నెక్స్ట్ ఏదైతే మిగతా A2 కానీ A2 కానీ A1 చనిపోయారు, A2 కానీ A7 కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ శిక్ష పడింది అని చెప్పుకోవచ్చు. ఏదైతే A2గా ఉన్న సుభాష్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఉరి శిక్ష వేయడం జరిగింది సుభాష్ శర్మకి. అండ్ నెక్స్ట్ ఏదైతే అస్కర్ అలీ కానీ మొహమ్మద్ అబ్దుల్ బాహిర్ కానీ మొహమ్మద్ అబ్దుల్ కరీం కానీ శ్రవణ్ కానీ సముద్రాల శివ కానీ MA నజీం సో వీళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష ఇవ్వడం జరిగింది, జీవిత ఖైదీలంటూ వేయడం జరిగింది. సో ఇక్కడ మనం గనక చూసుకున్నట్లయితే ఏదైతే శ్రవణ్ అనే వ్యక్తి ఉన్నారో ఇది అమృత వాళ్ళ బాబాయ్ అనమాట. ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో కోర్టు అనేది ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని కోర్టు కూడా నమ్మింది కాబట్టి ఆయన కూడా జీవిత ఖైదీ అని వేయడం జరిగింది. సో ఎట్టకేలకి నిన్న ఏదైతే ప్రణయ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరు ప్రెస్ మీట్ ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళిద్దరూ కొడుకుల ఖచ్చితంగా బాధ ఉండేది, వాళ్ళ నాన్నగారు ఏడవడం జరిగింది. సో మాకు ఆనందంగా లేదు ఉరి శిక్ష పడినందుకు, వాళ్ళందరూ జీవిత ఖైదీలు వేసినందుకు ఏదంటే మాకు ఆనందంగా లేదు, కాకపోతే కొడుకు లేని లోటు ఎవరు తీర్చగలరు, ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ జరగకూడదని నేను నమ్ముతున్నాను. ఇదే లాస్ట్, ఇంకా ప్రపంచవ్యాప్తంగానే దేశవ్యాప్తంగానే ఇదే లాస్ట్, మా అబ్బాయితోనే లాస్ట్ ఉండాలి, ఇప్పుడు నా మనవడు ఉండాలి, వాళ్ళని చూసుకోవాలి. సో కొంచెం ఎమోషనల్ అయ్యి కొంచెం చెప్పారే అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నిన్న ఏదైతే శ్రవణ్ వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఏదైతే అమృత వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో నిన్న కోర్టు దగ్గరకు వచ్చి గోల చేయడం జరిగింది. 8 months నుంచి మా నాన్నగారు అక్కడే ఉన్నారు, కోర్టులో ఉన్నారు, అండ్ ఇప్పుడు ఓవరాల్ గా జీవిత ఖైదీ చేశారు, ఎలా మా నాన్న తప్పు లేదు, మా నాన్న ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏదైతే అమృత వల్లే మా నాన్న లోపలికి వెళ్ళారు అన్నట్టు అక్కడ గోల చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒకళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదని పక్కన పెడితే కోర్టు శ్రవణ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని నమ్మింది కాబట్టి కోర్టు అనేది శిక్ష వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, ఓకే వెళ్ళని కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరు లైఫ్ చాలా బాగుంది. ఈవెన్ ప్రణయ్ చనిపోతున్నప్పుడు అమృత వాళ్ళ అబ్బాయి నిహాన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అమృత ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్స్ లో గనక మనం చూసుకున్నట్లయితే ఏ కుటుంబాలు బాగుపడి అని చెప్పుకోవచ్చు. అక్కడ చంపించారు ఎవరైతే ప్రణయ్ లేరు, వాళ్ళ కుటుంబం ఏమైనా బాగుపడినా. ఈవెన్ అక్కడ మారుతీరావు గారు చూసుకున్నట్లే ఆయన 2020లోనే చనిపోవడం జరిగింది, వాళ్ళ కుటుంబాలు ఏమైనా బాగుపడినా. అండ్ నిన్న కూడా ఏదైతే అమృత వాళ్ళ బాబాయ్ కూతురు ఎవరైతే ఉన్నారో అక్కడ కోర్టు దగ్గర హల్చల్ చేయడం జరిగింది. సో వాళ్ళ కూతురు చూడండి ఎలా ఏడుస్తుందో, మా నాన్నది ఎటువంటి తప్పు లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదని ఆమె చూడండి ఎలా ఏడ్చిందో. సో ఎవరి కుటుంబాలు బాగుపడి ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక ఎవరికి రాకూడదని చెప్పుకోవచ్చు. ఈవెన్ శత్రువులు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పొచ్చు. ఇలాంటి హత్యాయచనాలు ఎటువంటి సిచ్యువేషన్స్ లో చేయకూడదు, ఏదైనా కూర్చొని పెద్దల సమక్షంలో కూర్చొని పరిష్కరించాలి తప్ప అటువంటి మొత్తం అక్కడే జడ్జిమెంట్ ఓవరాల్ గా రావాలి తప్ప ఇలాంటి హత్యలు చేయడాలు, నరుక్కోవడాలు ఏదైనా మీకు అటు నుంచి ఏదైనా ఇబ్బంది కలిగించినట్లయితే, మీ అమ్మాయికి ఏదైనా ఇబ్బంది కలిగించినట్లయితే చట్టపరంగా ఇలాంటి న్యాయస్థానాలను ఇప్పుడు లేట్ అయినా కానీ నల్గొండ కోర్టు మంచి తీర్పు అనేది ఇచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. ఇదే కేసులో సజ్జనార్ గారు అప్పుడు ఎస్పీగా ఉన్నారు, నల్గొండ ఎస్పీగా అప్పుడు పనిచేశారు, ఆయన చాకచక్యంగా ఎవరెవరు ఉన్నారు మొత్తం ఇన్వాల్వ్మెంట్ మొత్తం లాగడం జరిగింది. వచ్చిన తర్వాతే ఈ యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది అనమాట. సో చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ అమృత గారు తన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదిక కూడా ఒక RIP ప్రణయ్ ఫోటో పెట్టి డేట్ అనేది రాయడం జరిగింది, సెప్టెంబర్లో ఇలా చనిపోయారు RIP అని చెప్పేసి. సో ఇదొక హెచ్చరిక లాంటిదే చెప్పుకోవచ్చు ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్ పాల్పడతారో. ఈవెన్
ఇలాంటి సంఘటనలు ఇంకా ఆగుతాయా అని చెప్పి ఇంకా ఆగవు అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ మంత్ 1 మంత్ బ్యాకే సూర్యాపేటలో ఇన్సిడెంట్ జరిగింది, అంతకుముందు కోదాలో జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతానే ఉంటాయి. ఏదైతే బడుగు బలహీన వర్గం ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే పెళ్లి చేసుకున్నారో సో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు కానీ ఇలాంటివి అవుతానే ఉంటాయి. సో ఇలాంటి ఆపాలని ఒక మంచి హెచ్చరిక అనేది కోర్టు అనేది ఇవ్వడం జరిగింది. సో అందరూ అదే అందరూ ప్రణయ్‌కి న్యాయం జరిగింది. రెస్ట్ ఇన్ పీస్ అని అందరూ అదే చెప్తున్నారు. సో ప్రణయ్, అమృతకి న్యాయం జరిగిందని చాలా మంది కోరుకున్నారు. న్యాయం న్యాయం జరిగిందని అనుకోవచ్చు. అండ్ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో ఆహ్, జీవిత ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టుకెళ్ళొచ్చు, సుప్రీం కోర్టుకెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఊరటొచ్చి మళ్ళీ వాళ్ళకి బెయిల్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదన్నా ఏదో ఒక లూప్ హోల్ ఉండిద్ది. ఇండియాలో ఉన్న చట్టాలు అలాగే ఉంటాయి కాబట్టి ఏదో ఒక లూప్ హోల్ ఉండిద్ది. ఆ లూప్ హోల్ నుంచి కూడా బయటకు రావచ్చు. అది. అండ్ థ్యాంక్ యూ.